హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు వంకాయ కర్రీ చూపిస్తాను. వంకాయ ఆలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ నేను వండితే 100కి 200% మార్కులు వస్తాయి అన్నమాట నాకు. అందుకే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ వంకాయలు మనం ఒక పావు కేజీ తీసుకుంటే ఆలు 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. మనము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై కావాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై కావాలన్నమాట. ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అవి మంచి బ్రౌన్ కలర్ కావాలి, లైట్ బ్రౌన్ కలర్. ఎందుకు చెప్తున్నానంటే ఇంత డీటెయిల్గా చెప్తేనే కదండి దాన్ని టేస్ట్ వస్తుంది కూరకి, మీరు కూడా వండుకున్నప్పుడు. అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక మనము ఆలు వంకాయలు వేసేసుకోవాలి. చాలామంది వంకాయలు కట్ చేసేటప్పుడు ముచ్చిక దగ్గర చాలా కట్ చేస్తారు. కొంచెం ముచ్చిగా ఉంచాలండి, ఉంచితే ఆ ముచ్చికతో టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వంకాయ ఆలు 2 మగ్గే విధంగా మనం ఒక 2-3 మినిట్స్ ఉంచాలి మూత పెట్టి. తర్వాత వంకాయలు మంచిగా మగ్గినాయి, ఆలు కూడా మగ్గినాయి. మగ్గిన తర్వాత మనము టమాటా వేయాలి. ఇప్పుడు టమాటాలు ఎన్ని తీసుకున్నానంటే ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజు 3 టమాటాలు. పావు కిలో వంకాయలకి 3 టమాటాలు సరిపోతాయి. టమాటాలు కూడా మంచిగా రెడ్గా ఉండాలి, అప్పుడే కూరకు మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మంచిగా నూనెలో మగ్గాలి, ఎంబడే నీళ్ళు పోయొద్దు అనమాట. ఆ టమాటాలు కూడా మంచిగా ఈ కర్రీలో మగ్గిపోవాలి. అప్పుడు మనం టమాటా తిన్నా, ఆలు తిన్నా, వంకాయ తిన్నా, ఏది తిన్నా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఏది పడేయకుండా తింటామో అంత రుచి వస్తుంది అన్నట్టు కూరకి. మళ్ళీ ఇంకా 2-3 నిమిషాలు అట్లనే మగ్గేదాకా మూత పెట్టేసి తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, 2 గ్లాసుల, 1 గ్లాసుతో చూపిస్తున్నాను, ఆ గ్లాసుతో 2 గ్లాసుల నీళ్ళు పోయాలన్నమాట. నీళ్ళు పోసి కలిపి మూత పెట్టేసేయాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. ఒక 2 గ్లాసుల వాటర్ పోసినాక కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మనము 1 స్పూన్ ధనియాల పొడి వేసేసేయాలి అందులో. వేసేసి ఇంకొక 2-3 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టేసి మూత పెట్టేసేయాలి. దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే మనం ముందే కూరలో వేసేసాం కదా. ఇప్పుడు ఆలు ఉడికిందా లేదా చూద్దాము. ఆలు ఈజీగా ఉడుకుతుందండి, ఎందుకంటే మనం ఆయిల్లో మగ్గించినాం కదా. కొందరేమో ముందే ఆలు వేస్తారు, తర్వాత వంకాయ వేస్తారు. నేను ఒకేసారి వేసేస్తాను, ఏం కాదు, మంచిగా ఉడుకుతుంది. ఒకసారి నేను చెప్పినట్టుగా ఎక్కడ మిస్ చేయకుండా మీరు వండండి. టేస్ట్ కాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ కర్రీకి నాకు చాలామంది ఫేవరెట్స్ ఉన్నారండి. ఈ మా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ అయినా కానీ నేను ఈ కర్రీ వండితే ముందు ఈ కర్రీ అయిపోతుంది మొత్తము. నేను మా అక్క వాళ్ళ ఇంటికి కానీ మా సిస్టర్స్ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినప్పుడు నాతో ఈ కర్రీ చేయించుకొని తింటారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉంది టేస్ట్ అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.